నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. జగన్ బీజేపీ, రావణ్ టీడీపీ, కొడాలి నాని కొత్త పలుకు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, అసలు సంబంధం లేని వాళ్ళని సంబంధం లేని పార్టీలకు అంటగట్టేశావు, పైగా కొడాలి నాని కొత్త పలుకు అంటున్నావనంటే, ఎస్, కొడాలి నాని తన నోటితో తానే ప్రశ్న రావణ్ అలియాజ్ జోసెఫ్ బచ్చలకూరి టీడీపీకి సంబంధించిన నాయకుడు అని చెప్పేసి మాట్లాడాడు. టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి టీడీపీకి ప్రశ్న రావణ్ని అంటగట్టేశాడు. అందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సంబంధించిన నాయకుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. జగన్ బీజేపీ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటున్నారు బీజేపీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అనంటే, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు, వీరుడు, సూర్యుడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా ఓదరగొట్టేసేవాళ్ళు కదా. మీరు మర్చిపోయింటే ఒకసారి గుర్తు చేసుకోండి, లేదా యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తాయి. ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అధికార ప్రతినిధులు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన ధీరుడు, సూర్యుడు, వీరుడు మా జగనన్న అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు బీజేపీ మీద ఏ ఒక్క మాట అయినా అంటున్నాడా? బీజేపీని ఏ ఒక్క విమర్శ అయినా చేస్తున్నాడా? పైగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న రాజ్యసభ సభ్యులు మొన్నటి వరకు ఎంతమంది ఉండేవాళ్ళు? దాదాపుగా 17 మంది ఏమో ఉన్నారని చెప్పేవాళ్ళు. 11 మందో 17 మందో, సబ్జెక్టు కరెక్షన్, ఎక్కువ మందే ఉన్నారు. రాజ్యసభ సభ్యుల సంఖ్య, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య బీజేపీకి చాలా అవసరం. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ బిల్లుని ప్రవేశపెట్టినా వీళ్ల మద్దతు ఉండాలి, వైసీపీ రాజ్యసభ సభ్యుల మద్దతు ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు కూడా ఆధారపడింది. ఇప్పుడంటే సంఖ్య తగ్గిపోయింది, 4కో 7కో వచ్చింది, ఎక్కువ మంది లేరు. మొన్నటి వరకు ఆధారపడే ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లును ప్రవేశపెట్టినా కానీ వైసీపీ ఎంపీల మద్దతు, రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా అవసరం. పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇద్దరి మద్దతు అవసరం. మరి అలాంటప్పుడు జగన్ ఎందుకని డిమాండ్ చేయలేదు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని, పోలవరానికి నిధుల్ని ఎందుకని తీసుకురాలేదు? ఆంధ్రప్రదేశ్లో విజయవాడకో విశాఖపట్నానికో మెట్రోని ఎందుకు తీసుకురాలేదు? మౌనంగా కిమ్మనకుండా ఎందుకు ఉండిపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ మనిషేనా? జగన్మోహన్ రెడ్డి బీజేపీకి తొత్తులాగా మారిపోయారా? ఏం చెప్తే అది వినే తోలుబొమ్మలాగా మారిపోయారా? వెనకటి సోనియా గాంధీని ఎదిరించిన పౌరుషం, సోనియా గాంధీని ఎదిరించిన ధీరత్వం ఏమైపోయాయి? ఆ సూరత్వం ఏమైపోయింది? సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ మనిషా? ఒక ప్రశ్న రావణ్ అని చెప్పి యూట్యూబర్ని, బూతులు మాట్లాడే వ్యక్తిని, దేశ సమగ్రతకి భంగం కలిగించే వ్యక్తిని, అలాగే నక్సలిజాన్ని, తీవ్రవాదాన్ని సమర్థించే వ్యక్తి, వాటన్నిటి వైపు కూడా యువతని నడిపించాలని చూసే వ్యక్తిని టీడీపీకి అంటగట్టాలని చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ మనిషా? బీజేపీ కింద తొత్తులాగా మారిపోయాడా అని చెప్పి వీళ్ళంతా, టీడీపీ వాళ్ళంతా అడుగుతున్నారు. అలాగే షర్మిల కూడా ఒకప్పుడు అడిగేది, అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి డిఎన్ఏ, ఆయన రాజకీయ డిఎన్ఏ జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా రాలేదా అని నాకు అనుమానంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి ఎప్పటికప్పుడు బీజేపీని ఎదిరిస్తూ వచ్చారు, బీజేపీకి ఎదురు నిలబడి పోరాడారు. జగన్మోహన్ రెడ్డి చూస్తే బీజేపీకి తొత్తులాగా మారిపోయాడు. జగన్ ఎందుకని ఇట్లా మారిపోయాడు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆవిడ పదే పదే ప్రశ్నించారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సరైన సమాధానం లేదు, వైసీపీ వాళ్ళు కూడా సరైన సమాధానం ఇచ్చే ధైర్యం చేయలేకపోయారు. సో అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇప్పుడు కొడాలి నాని దెబ్బకి, కొడాలి నాని మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. అసలు కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నాడా, లేకపోతే ఎదుటి వాళ్ళకి విమర్శించడానికి ఒక లీడ్ ఇస్తున్నారా? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి, విమర్శించడానికి ఒక లీడ్ ఇస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే కాదు, కొడాలి నానిని కూడా ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు కొడాలి నాని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కెరియర్ మొదలుపెట్టాడు. హరికృష్ణ రికమెండ్ చేస్తే 2004, 2009లో టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత 2014కి వచ్చేసరికి వైసీపీకి వెళ్ళిపోయాడు. హరికృష్ణ మద్దతు లేనిదో, హరికృష్ణ ఆయన అండదండ లేనిదో ఆయనకి ఇక్కడ టికెట్ వచ్చేదా? రాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక 2014కి వచ్చేసరికి ఆయన వైసీపీలోకి వెళ్ళాడు. అంటే 2004, 2009 టైంలో రాజశేఖర రెడ్డిని ఏనాడు చంద్రబాబు నాయుడిని ఇప్పుడు కొడాలి నాని తిడుతున్నట్టుగా, మొన్నటి వరకు చంద్రబాబు నాయుడిని కొడాలి నాని తిట్టినట్టుగా ఎప్పుడూ తిట్టలేదే. అంటే ఆయన టీడీపీలో ఉండి
2004+2009 టైంలో కొడాలి నాని టీడీపీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అలాగే వైఎస్ఆర్కి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కోవర్ట్గా పనిచేశాడు అని అనుకోవాలా? కొడాలి నాని కోవర్ట్ రాజకీయాలు నడిపాడు అని చెప్పేసి భావించాలా? ఎందుకంటే ఆనాడెప్పుడు టీడీపీలో ఉండి రాజశేఖర్ రెడ్డిని ఆ స్థాయిలో బూతులు తిట్టే ప్రయత్నం చేయలేదు, అంత ధైర్యం కూడా చేయలేదు రాజశేఖర్ రెడ్డిని బండబూతులు తిట్టేలాగా. నీ అమ్మ మొగుడు చెప్పాడా, ఎవడు చెప్పాడు, వాడు చెప్పాడా, వీడు చెప్పాడా అని చెప్పేసి, లేకపోతే తుప్పునాయుడు ఉప్పునాయుడు అని చెప్పి చంద్రబాబు నాయుడిని వాళ్ళ తండ్రుల్ని తాతల్ని కూడా తిట్టారు కదా, కిస్మిస్ నాయుడు, యాలకల్ నాయుడు అని చెప్పేసి విమర్శించారు కదా. అలా జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని, వాళ్ళ నాన్న రాజారెడ్డిని ఎందుకని తిట్టలేదు కొడాలి నాని? అంటే కొడాలి నాని కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో కోవర్ట్ లాగా పనిచేశారా? 2004-2009 టైంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్గా వర్క్ చేశారా? వైసీపీకి కోవర్ట్గా వర్క్ చేశారా? ఇవన్నీ కూడా కొడాలి నాని ఒకసారి ఆలోచించుకుని మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రశ్న రావణ్ మీద కేసు పెట్టలేదని ఆయన అంటున్నాడు. కేసు పెట్టే అవసరం లేకుండా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఇంకా కేసులు పెట్టాలా? కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఏముంది? యాక్షన్ తీసుకుంది, సరైన యాక్షన్ తీసుకుంది. సంఘ విద్రోహక చర్యలకి పాల్పడుతూ దేశ భద్రతని, దేశ సమగ్రతని దెబ్బతీసే విధంగా, సెంట్రల్ గవర్నమెంట్ అస్థిరపరిచే విధంగా, ఆ గవర్నమెంట్ని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అతని మీద ఉపా చట్టం కింద, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అతని మీద కేసు పెట్టింది. ఇంకా అంతకుమించి ఏం చేయాలి? అంతకుమించి ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇంతకన్నా నిబద్ధత ఏముంటుంది నిరూపించుకోవటానికి? ఇది కొడాలి నాని ఒకసారి ఆలోచించాలి. మనం ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసాము, ప్రెస్ ముందు ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్మేస్తారు అనుకుంటే చెల్లదు. పైగా వైసీపీనే ఇరుకున పడిపోతుంది. ఇది కొడాలి నాని ఆలోచించుకోకపోతే చాలా దెబ్బతింటారు రాజకీయంగా. ఇప్పటికే గుడివాడలో అడ్రస్కు గల్లంతైన పరిస్థితి ఏర్పడింది 2024 ఎన్నికల్లో. అసలు నేను బ్రతికున్నంతకాలం గుడివాడలో ఇంకో ఎమ్మెల్యే ఉండడు, నేను పోటీ చేసినంతకాలం, నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం గుడివాడకి నేనే ఎమ్మెల్యేని అని చెప్పి సగర్వంగా చెప్పుకున్న కొడాలి నాని ఇంత భారీ ఓటమిని చవి చూస్తాడని ఎవ్వరూ అనుకోలే. ఈవెన్ కొడాలి నాని కూడా ఎక్స్పెక్ట్ చేయలా. ఆ రోజు ఎన్నికల కౌంటింగ్ ముందు ప్రెస్ వాళ్ళతో ఏం మాట్లాడారు? ఈ గుడివాడలో పోటీ చేసిన వెండిగళ్ళ రాము కానీ, ఆ గన్నవరంలో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు కానీ ఇద్దరు ఎన్ఆర్ఐలు ఓడిపోతారు, వాళ్ళకి తెలుసా విషయం. మధ్యాహ్నం ఫ్లైట్కి గన్నవరంలో ఫ్లైట్ ఎక్కి అమెరికా పోతారు, వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి వెటకారం చేసిన కొడాలి నాని ఓట్లు కౌంటింగ్ రోజు మధ్యాహ్నానికి వంశీని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. లంచ్ టైం వరకు కూడా ఉండలా, కనీసం మధ్యాహ్నం 12 గంటలు 12:30 కల్లా వెళ్ళిపోయారు వంశీ కొడాలి నాని ఇద్దరు కలిసి. మనం ఏం మాట్లాడతామో అదే మనకి తిరిగి వస్తుంది అనే విషయాన్ని కొడాలి నాని ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకొని బయటకు వస్తున్న కొడాలి నాని యథార్థ రాజకీయాలు మాట్లాడితే బాగుంటుంది. ఆయన రాజకీయ భవిష్యత్తుకి, ఆయన తర్వాత ఆరంగేట్రం చేయబోయే ఆయన రాజకీయ వారసుల భవిష్యత్తుకు కూడా మంచిది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా చెప్తున్నారు. ఇది పట్టించుకోకపోతే కొడాలి నాని ఇష్టం. ఎందుకంటే కొడాలి నాని ఎవరి మాటల్ని పట్టించుకోరనుకోండి, ఆయనకి ఆయనే సేతయ్య అనుకుంటాడు, సేతయ్య అనుకుని ఆయన బిహేవ్ చేస్తుంటాడు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను వద్దనా తెలియజేస్తారు మీరు, ఎందుకంటే కొడాలి నాని మీద మీకు అంతటి మంచి ఒపీనియన్ ఉంది. వెరీ థ్యాంక్ యూ, ఉంటాను.